హలో అండి, వెల్కమ్ టు అమ్మ ఛానల్. ఈరోజు మనం వెంకటేశ్వర స్వామి కాడ ఉండే గోమాత గోసేవకు వచ్చేసాం. గోమాతలు ఉన్నాయి ఇక్కడ. అయితే పుచ్చు మొక్కలు పెడుతున్నాను. కూలింగ్ మనమే కాదు, వెంకటేశ్వర స్వామి కాడ ఉండే గోసేవలో గోమాతలు ఉన్నాయి. గోమాతలు కూడా తినాలి. కూలింగ్ చెయ్యం మింగేసేటట్టుంది. గోమాత చూస్తున్నారు కదా, చిన్న చిన్న గోమాతలు కూడా ఉన్నాయి. చిన్ని దూడకు కూడా పెడదాం. అమ్మ ఇట్లా తినరా అదే. చిన్నగా తింటాయి. ఇంకొక అమ్మవారు ఉంది, లక్ష్మీదేవి అని పెట్టారు. ఈ అమ్మవారికి కూడా పెడదాం. మనం వెళ్ళేసేసి 2 ముక్కలు. లక్ష్మీదేవి అని పేరు పెట్టారు. చూస్తున్నారు కదా, కోపం మాత్రం మామూలుగా ఉండదు, మస్తు ఉంటుంది. దగ్గరే పోతే వాంచిద్ది, అందుకనేసి దూరంగా వేస్తున్నాను. చేసేది ఏం లేదు, తింటుంది. కాకపోతే దగ్గరికి వెళ్తే ఊరుకోదు, ఉరికిచ్చి బాస్తుంది. అందుకనేసి అబ్బా ఏం పెడతారా అని చూస్తుంది. కాయ తెచ్చేసాను, కాయ పెట్టాను. ఇవి జాలు అయిపోయినాయి. లాస్ట్ పైన అది ఎందుకు పెట్టదు, హెచ్చుడు ఎక్కువ. ఇంకో నువ్వు తినేసేయి. భలే తినేసినాయి కదా. ఇట్లా బాగుంటుంది కదా, అప్పుడప్పుడు ఇట్లా మనమే తినకుండా గోమాతకు కూడా పెడితే చాలా బాగుంటుంది, చాలా మంచిది. ఇది ముద్దుల బంగారం. అప్పుడప్పుడు ఇలా గోమాతకి గోసేవకి అందరూ వెళ్ళండి, వెళ్ళి ఏయో ఒకటి పెట్టండి, మంచిది. ఏదో ఒక రూపంలో దేవుడు అనేవాడు మనల్ని ఆదుకుంటూనే ఉంటాడు. అట్లాగే కాకుండా గోమాతకి పెట్టడం వల్ల మంచి జరుగుతుంది అనేసి అందరూ అన్నీ పెడతారు. ఇప్పుడే కదా పెట్టింది, అప్పుడే అరుతున్నాం. సరే మరి, ఇంకా చూస్తున్నారు కదా, వస్తున్నాయి. తినవే కానీ దగ్గర ఉంటుంది. ఓకేనండి, ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మీరు కూడా గోసేవకి వెళ్ళి వాటర్ కానీ ఎవరికి ఏం దోస్తే అవి పెట్టండి. ఇవి పెడితే ఇక పెట్టకూడదు. అంటే మంచిగా ఆకుకూరలు కాయలు పెట్టండి. కాకపోతే బొప్పాయి పండ్లు అవన్నీ పెట్టకూడదు. అదో అన్నీ ఆలోచించి పెట్టండి. ఓకేనండి, ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మన ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోలో మళ్ళీ కలుస్తాం.